బ్రేకేని చూస్తున్న మహానాడులో జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తూ ఉన్న అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు ఆ మహిళ. అనంతరం సెల్ టవర్ ఎక్కారు సదరు నాయకురాలు. దీంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత దళితురాలైన తనకు ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆమె. ఇక ఆమె గెలిచిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడం లేదన్నారు. మహానాడుకు తనలాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమంటూ అసహనం వ్యక్తం చేశారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తూ ఉన్న అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు ఆ మహిళ. అనంతరం సెల్ టవర్ ఎక్కారు. దీంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేశారు. మహానాడు సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తరువాత దళితురాలైన తనకు ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు లేకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. ఆమె గెలిచిన తరువాత కనీసం పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడం లేదన్నారు. మహానాడుకు తనలాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం కూడా లేకపోవడం బాధాకరమంటూ అసహనం వ్యక్తం చేశారు మీనాక్షి.